హాయ్ హలో అండి, నేను మీ సిరి ఫ్రమ్ సిరి స్టోరీస్. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చాలా క్విక్గా, హెల్దీగా, టేస్టీగా పిల్లలకు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. దీనికి 2 cups ఆఫ్ మఖానా, 1 cup ఆఫ్ పీనట్స్ అండ్ 1.5 కప్పు జాగరి తురిమిన బెల్లం తీసుకోవాలి. అండ్ కొంచెం సీడ్స్, మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ సీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దానిలో కొంచెం గీ వేసుకొని మఖానా రోస్ట్ చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ చేసుకోవాలి. వాటి తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. బెల్లం మనం తురిమి 1.5 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. మఖానా మనకి ఫ్రై అయిందో లేదో తెలియడానికి నలిపితే క్రిస్పీగా పొడైపోతే మనకి మఖానా ఫ్రై అయినట్టే. అండ్ ఈలోపు పల్లీలు కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం గీ వేసుకొని 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం అండ్ 3 tablespoons వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేస్తే పాకం లేట్గా వస్తుంది. ఒక 3 tablespoons వరకు వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర బెల్లం లేదు, అందుకే కొంచెం 1 స్పూను పంచదార వేసుకున్నాను. మీ దగ్గర బెల్లం ఉంటే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్, 1/4 teaspoon ఇలాచీ పౌడర్ అండ్ 1/4 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకుంటే బేకింగ్ పౌడర్ వల్ల పాకం బాగా గట్టిగా లేకుండా తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి కాబట్టి గట్టిగా ఉంటే వాళ్ళు తినలేరు కదా, అందుకని కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దానికోసం బేకింగ్ పౌడర్. అండ్ ఈ లోపు పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గీ అప్లై చేసుకోండి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం అందులో వేసుకొని ఒక 1 minute తర్వాత ఆ పాకం బయటికి తీసి ఇలా దాన్ని తుంపితే అలా సౌండ్ రావాలండి, టక్మని. అప్పుడు పాకం వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత వెంటనే మఖానా వేసుకోండి. పాకంలో మఖానా వేసుకొని కలుపుకున్న తర్వాత పల్లీలు కూడా వేసేసుకోవాలి. సీడ్స్ తీసుకున్నాం కదా, పంకిన్, వాటర్ మిలాన్, సన్ఫ్లవర్, మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ సీడ్స్ కూడా వేసేసుకోండి. లాస్ట్లో 1 tablespoon డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల హెల్త్ పరంగా కూడా ఒక బెనిఫిట్. అండ్ ఇంకోటి ఏంటంటే మఖానా ఒకదానికి ఒకటి ఎక్కువ అతుక్కోకుండా సపరేట్గా వచ్చేస్తాయి. తర్వాత మనం తీయాల్సిన అవసరమే ఉండదు. అన్ని దేనికది సపరేట్గానే ఉంటుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం ఉంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. లేకపోయినా స్కిప్ చేసేయండి. ఎలాగో చల్లారిపోయిన తర్వాత ఈజీగానే సపరేట్ అయిపోతాయి అవి. సపరేట్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 1 week to 10 days వరకు ఉంటాయి.
వాళ్ళ మాటల్లో మీరే వినండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకేమైనా వంటకాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.